ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థన బట్టి నిన్నటి దినాన స్వతంత్ర దినోత్సవమున ప్రజలందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో అనేక మంది కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు. మరి దేవుడు బహుగా నిన్నటి ప్రార్థన ఆశీర్వదించాడు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, నీ ఉద్దేశములు సఫలపరచును. మన యొక్క పనుల భారం చూడండి, పిల్లలను పెంచడము ఈ రోజుల్లో కష్టంగా ఉంది. మీరు ఆ బాధ్యతని దేవునికి అప్పగించాలి. నీ కుమారుడు నీ కుమార్తె ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి దేవుడు దర్శిస్తాడు. అలాగనే ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ ఇంకా నీ భర్త చెడు మార్గంలో వెళ్తూ త్రాగుడికి బానిస ఉంటే ఆ భారం నువ్వు భరిస్తే నీకు అనారోగ్యం వస్తుంది, గుండెపోటు కూడా రావచ్చు. కనుక ఆ భారాన్ని దేవుని మీద వేయండి, యేసయ్య మీద వేయండి. అలాగనే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, రోగాలు ఇవన్నీ కూడా ఆయన మీద వేస్తే మన భారాన్ని ఆయన సులువు చేస్తాడు, మన యొక్క కష్టాన్ని తీరుస్తాడు. కనుక అనుదినము నీకు ఏమున్నా యేసయ్యకి చెప్పండి, మీలో ఏది దాచుకోకండి. అటు ఉదయకాలన దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని ఆశ్రయించిన గాక. కలిసి ప్రార్థించొద్దారండి. తండ్రి నీకు వందనాలు. ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ అభిషేకించండి. ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో ఆ బిడ్డల మీద నీకు అభిషేకం ఉంచిన ప్రభా. ముఖ్యంగా ఎవరైతే నా ప్రభా ఎదుగో తండ్రి ఉదయకాలం నా కడుపు నొప్పితో తలనొప్పుతానన్నా నా ప్రభా భయంకరమైనటువంటి నా జ్వరముతో బాధపడుతున్నదో ఇప్పుడే నజరుని యేసు నామములో విడుదల దయచున్న ప్రభా. ముఖ్యంగా యేసయ్య ప్రత్యేకించి ఎవరైతే నా ప్రభా కుటుంబ సమస్యలు ఉన్నారో, భార్యాభర్తలు విడిపోయినారో వారిని జతపరచమని, మరొకసారి నా ప్రభా వాగ్దాన బిడ్డలు మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.